అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అంటే అపోజిషన్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు లేని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా ఆసక్తికరమైన కంపారిజన్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఒక అరుదైన వ్యక్తితో పోల్చారు. అంతకుముందు నాకు ఎప్పుడూ ఆ పేరు విన్నట్టుగా అనిపించింది కానీ నాకు కూడా అసలు ఆ వ్యక్తి డీటెయిల్స్ అంత పెద్దగా తెలియవు. సో అసలు ఆ వ్యక్తి ఎవరనేది అసలు చంద్రబాబు నాయుడు గారు నోటితోనే ఆయన అసెంబ్లీలో చెప్పిన వీడియో ఇక్కడ పక్కన ప్లే అవుతుంది. మీరు చూడండి, మీకు ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. చరిత్రలో ఒక ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గవేరియా. ఇదేనండి ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించారు. దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 70 ఏళ్ళు అరెస్ట్ అయ్యారు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా అన్ని ప్రపంచంలో రిచెస్ట్ ఫెయిల్ కావచ్చు, వ్యాపారం చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చి ఉంటుంది. మెకనస్ గోల్డ్ అది పిచ్చ. అలాంటి పిచ్చ పట్టాలి. అదండి, విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరితో కంపేర్ చేశారు? పాబ్లో ఎస్కోబార్ అంట. అంటే నేను విన్నాను కానీ ఎక్కువగా విన్నట్టుగా అనిపించింది. అది కూడా నాకు ఫుల్ డీటెయిల్స్ తెలియవు. అంటే ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు దాకా ఆ పేరు గురించి తెలుసుకునే సందర్భం రాలేదు, ఎదురుపడలేదు. కానీ పేరు మాత్రం ఆయన చెప్పగానే పాబ్లో ఎస్కోబార్ అని మాత్రం అర్థమైంది. సరే ఏంట్రా బాబు, ఈయన చంద్రబాబు నాయుడు గారు పాబ్లో ఎస్కోబార్ అని చెప్పి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనతో కంపేర్ చేస్తున్నారు, ఏంటో ఇంకొంచెం డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అని చెప్పి గూగుల్లో చూశాను. గూగుల్లో చూస్తే చాలా భయంకరమైన నిజాలు, వాస్తవాలు ఉన్నాయి. ఏంటంటే జస్ట్ నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను, మీకు గూగుల్లో ఒకసారి ఇవి ఎవరైనా చూడొచ్చు. గూగుల్లో పాబ్లో ఎస్కోబార్ అని కొడితే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్తే కొద్దిగా వీడియోకి అర్థం ఉంటుంది. ఇతను పాబ్లో ఎస్కోబార్ అయిన అతను 80% కొకైన్ అమెరికాకి సప్లై చేసేవాడు. ఒకప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 80% కొకైన్ యుఎస్లో దిగుమతి అయ్యే కొకైన్ కానీ వాడే కొకైన్లో 80% కొకైన్ ఇతనే సప్లై చేసేవాడు అంట. 21.9 బిలియన్ టర్న్ ఓవర్ ఉండేదంట ఇయర్లీ. తర్వాత అది 1990స్లో $30 బిలియన్ సంపాదించేవాడంట ఇయర్లీ. $30 బిలియన్ సంపాదించేవాడంట ఇయర్లీ 1990స్లో డ్రగ్ బిజినెస్ మీద. మిగిలిన డీటెయిల్స్ ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పారు కదా అతనికి ఉన్న డ్రగ్ కార్టెల్ గురించి. ఇతను వరల్డ్స్ రిచెస్ట్ క్రిమినల్ అంట. అంటే క్రిమినల్స్లో కూడా రిచెస్ట్ పర్సన్, వరల్డ్స్ రిచెస్ట్ క్రిమినల్ అని అంటే ఇతను అప్పట్లో అంటే చనిపోకముందు, చనిపోయేదాకానే ప్రపంచ కుబేరుల్లో ఒకడు. ఓకే. కొలంబియన్ నేషనల్ పోలీస్ ఇతన్ని 1997లో ఎప్పుడో కాల్చి చంపేశారు. లాస్ట్కి క్రిమినల్స్, అడ్డదారిలో వెళ్ళే వాళ్ళందరూ ఇది అంతం లాస్ట్కి అలాగే ఉంటుంది కదా. సో ఇది పాబ్లో ఎస్కోబార్ చరిత్ర టూకీగా, కూలంకషంగా. సో ఇప్పుడు ఇదే ప్రశ్న సార్ మిమ్మల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఒక విలేకరి సార్ పాబ్లో ఎస్కోబార్తో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, పాబ్లో ఎస్కోబారా, ఎవరు నాకు తెలియదు అసలు ఏంటని అంటాం మామూలుగా. కానీ ఈయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు
యాక్టింగ్ ఎరగదీస్తారు. ఆయన మామూలుగా పెద్ద ఆర్టిస్ట్ అని మీకు అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు కదా. మామూలు యాక్టింగ్ చేయరు ఆయన. కోడి కత్తిపుచ్చుకున్నప్పుడు కానీ, గులకరాయి తగిలినప్పుడు కానీ, బాబాయ్ చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా ఆయన యాక్టింగ్లు అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఒకళ్ళుగా చెప్పుకోవచ్చు. యాక్టింగ్ అయితే ఎరగదీసేస్తారని తెలుసు. రాజకీయాల్లో ది బెస్ట్ యాక్టర్ అవార్డు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఆయన యాక్టింగ్ ఎలా ఎరగదీస్తారు, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది కూడా ఇప్పుడు మీకు ఇక్కడ పైన స్క్రీన్ మీద వస్తుంది. ఒక్కసారి దీన్ని కూడా చూడండి ఒకసారి. Chandrababu Naidu has compared you to Pablo Escobar. So what's your... You could repeat it. Sir, Chandrababu Naidu yesterday, compared yourself to Pablo Escobar, the Russian drug lord. So what's your say about that? Colombian. What is his name? Pablo Escobar. What is it? Pablo Escobar. Huh? Pablo Escobar. Pablo sir. Pablo. So he's more of a Colombian drug lord, sir. Is he Chandrababu's friend? That he knows his name so well. He must be, otherwise I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. And also must be... Sir, In essence, since you are in Andhra Pradesh, you know who is the mafia and who is doing what. అదండి, చూసారు కదా, కమలాసన్ అన్నట్టుగా యాక్షన్ చేశారు ఆయన. పాబ్లో అంటే పాలో ఏంటి అర్థం కావట్లే, మళ్ళీ చెప్పాను. ఆ పక్కన పేరు నాని గారు అనుకుంటా PABLO సార్ అంటున్నాడు ఆయన. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ వినపడుతుంది, చూస్తున్న మనకి వినపడుతుంది, కానీ ఆయనకి మాత్రం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అర్థమైతే దానికి సంబంధించిన సమాధానం చెప్పాలి. లాస్ట్లో కూడా ఆయన ఏమన్నాడు చూసారు, అతను ఎవరో నాకు తెలీదు అంటే చంద్రనాయుడికి అంత బాగా తెలుసు అంటే ఆయన ఫ్రెండ్ ఏ ఉంటాడు బహుశా అని. అది ఆయన సమాధానం, ఆయన ఎస్కేపిజం అని. వెంటనే మళ్ళీ మరి మాఫియా ఎవరో తెలుసు కదా, స్టేట్లో మాఫియా ఏం జరుగుతుందో తెలుసు కదా అని. ఇదండి ఓవరాల్గా ఏంటో చాలా బాగా అనిపించింది. ఇలాంటి యాక్టింగ్ చూసి ఆంధ్ర ప్రజలు విసిగెత్తిపోయి, బాబు వద్దు, మేము ఏదో డైరెక్ట్గా సినిమాలు చూసుకుంటాం కానీ మీ యాక్టింగ్లో మాకు వద్దు, మీ టికెట్ల రేట్లు తగ్గించేసి ఈ థియేటర్లలో గవర్నమెంట్ ఏ టికెట్లు అమ్మినా ఏం చేసింది, నచ్చినట్టు సినిమాలు చూసాం కదా, ఇప్పుడు ఇంకా సినిమాలు చూసుకుంటాం కానీ మీ యాక్టింగ్లు అయ్యి మాకు వద్దు అని చెప్పి ఇంకా జాగ్రత్తగా మీరు సర్దుకోండి అని చెప్పి పంపించేశారు. ఇంకా అయినా కానీ యాక్టింగ్లు ఈయన మానట్లేదు. సో అదండి, ఓకే, ఉంటాను, బాయ్.